వీడియోకి గ్లామర్ ఉండాలంటే డిస్క్లైమర్ వేయాలి. అంటే ఎస్. ఆగండి ఆగండి మా బ్రోస్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి, చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అయ్యర్ అంకుల్ ఈ మ్యాచ్లో ఎన్ని రన్స్ కావాలి? ఎన్ని రన్స్ అడిగినా ఇచ్చేస్తా. అసలే మంచి ఊపు మీదున్నా, నువ్వు ఏదడిగినా ఇచ్చేస్తా. సెంచరీ కావాలా చెప్పు ఇచ్చేస్తా, హాఫ్ సెంచరీ కావాలా చెప్పు ఇచ్చేస్తా. అడిగిందంతా ఇచ్చేకి నువ్వేం నా పిల్లవా లేకపోతే ఉంచుకొని దానివా? నువ్వు ఒక ప్లేయర్ లాగా ఆడు సరేనా? లేకపోతే ఏంది, నువ్వు నన్ను అంకుల్ అంటావా? స్టిల్ సింగిల్ ఇక్కడ. గాంధీ తాత అందరికీ తాత అయినట్ట, పిల్లకాయలకు అందరికీ నేను అంకుల్ అయిపోతా ఉన్నాను. సింగిల్ గుర్తుపెట్టుకో. సరే అయ్యర్ బ్రో, ఆ సంగతి అంతా పక్కన పెట్టాయి. ఇప్పుడు మనం మారుతా ఉండేది క్వాలిఫైర్ 1. ఈ మ్యాచ్ ఎంత ఇంపార్టెంట్ మనకు, నువ్వు దాని గురించి ఫోకస్ చేయి. దాన్ని స్పెషల్గా ఫోకస్ చేసేది నా చింత చెట్టులో నా చింతకాయి. అది ఎట్లా గెలుస్తాం కదా. మ్యాచ్ ఆడుతూ ఉండేది కూడా మనూరులోనే. మనూరులో వచ్చి మనములో ఇచ్చే దమ్ముందా ఆర్సీబీకి? మనం ఈజీగా గెలుస్తాం. నువ్వైతే కూల్గా ఆడు. కూల్గా ఉండేకి చూస్తూ ఉండేది ఖుషి సినిమా కాదు, హర్రర్ సినిమా. ఎవరు అపోనెంటు? ఆర్సీబీ. వాళ్ళు ఇంతవరకు అవే మ్యాచ్లో ఓడిందే లేదు. అవుట్ ఆఫ్ అన్నీ గెలిచేసిరి. ఇది కూడా అవే మ్యాచ్, గెలిచేస్తారేమో అనిపిస్తూ ఉంది. నీ తలకాయకి బాడీకి ఏం సంబంధం లేకపోయినా కరెక్ట్గా గెస్ చేసినవయ్యా పిఎన్ చార్య. నువ్వు గెస్ చేయిందైతే కరెక్టు, 100% కరెక్టు. రాసి పెట్టుకోండి. ఇదైతే అవే మ్యాచ్ కదా, మేం పక్కా గెలుస్తున్నాం. ఫైనల్లోకి అయితే అడుగు పెట్టబోతున్నాం. ఎస్, విరాట్ అన్న చెప్పింది 100% కరెక్టే. మేమైతే ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్లోకి అయితే అడుగు పెట్టబోతున్నాం. చూసిరు కదా లాస్ట్ మ్యాచ్లో లక్నో బౌలర్లకి ఎట్లా కొడుతున్నావు, కుక్కని కొట్టినట్లు కొడుతుని. జితేష్ శర్మ గుర్తుపెట్టుకోండి. యాజ్ ఎ బ్యాట్స్మెన్ గా చెప్తాలా, యాజ్ ఎ వికెట్ కీపర్ గా చెప్తాలా, యాజ్ ఎ కెప్టెన్ గా చెప్తున్నా, మార్క్ చేసి పెట్టుకోండి. మేమైతే ఫైనల్ ఆడబోతున్నాం, మీరైతే క్వాలిఫై 2లోకి వెళ్ళబోతున్నారు. అరే జిత్తుల మార జితేష్ గా, నీకంటే ఆగోరిగాడే బెటరు. వాడు చెప్పే మాటలన్నా నమ్మొచ్చు. నువ్వే ఇంత ఘోరంగా చెప్తాండావు. ఏదో గుడ్డిగా లక్కీతో ఏదో మ్యాచ్ గెలిపించేపాటుకు నువ్వే ఆగోరి, నువ్వే పూజారి అనుకుంటా ఉండవేమో. ఆ ప్రకారం ఎత్తుకుంటే నేను కూడా లాస్ట్ మ్యాచ్ గెలిపించిన. నీకంటే పెద్ద ఆగోరి ఇక్కడ ఉన్నాడు, గుర్తుపెట్టుకో. ఏ కప్పలేని టీం పిసికేది చాలా ఈజీ. రోకల్ బాడితో దంచి పారదొప్పుతా చూడు, ఆటలు దంచి పారేద్దాం. ఆహా, కప్పల గురించి మనమిద్దరే మాట్లాడుకోవాలి మరి. విరాట్ బ్రో, చాలా రోజుల తర్వాత అయితే మనం టాప్ 2లోకి అయితే ఎంటర్ అయింటాము. ఈ అవకాశాన్ని అయితే మనం మిస్ చేసుకోకూడదు. ఏదో ఒక ప్లాన్ అయ్యి ఎట్లయినా సరే మనమైతే ఈ మ్యాచ్ గెలవాల్సిందే. ఏ ప్లాను లేదు, బొక్క లేదు. ఇన్ని మ్యాచ్లు ఎట్లా ఆడుతుంది, అట్లే గెలిచి పారేసేది. ఫస్ట్ నువ్వు నేను వస్తాము, సాగు కొడతాము. పవర్ ప్లేలను ఒక 70-80 కొట్టేస్తాము. తర్వాత 1 డౌన్లో 16 జితేష్, అట్లాగే మయాంక్ అగర్వాల్ చూసుకుంటారు. తర్వాత కాడేరమోల్ అన్న, అదే షెఫర్డ్, కృణాల్ పాండే ఫినిషింగ్ చేసుకుంటారు. ఇది బ్యాటింగు. తర్వాత బౌలింగ్ లో చూస్తే పవర్ ప్లేలో భూవీ చూసుకుంటాడు. అట్లాగే ఏజల్వుడ్ చూసుకుంటాడు. తర్వాత మిడిల్ ఓవర్స్ లో ఇసిరి మింగడానికి ఇసిరి మింగే బౌలర్ కృణాల్ పాండ్యా ఉంటాడు. అట్లాగే సుయాష్ శర్మ ఉన్నాడు. తర్వాత యార్కర్లు మింగడానికి తుషారా ఉన్నాడు. ఇంకేమి ఇంతకంటే బెస్ట్ ప్లానా? విరాట్ బ్రో ప్లాన్ అంతా ఓకే, నన్ను మాత్రం మర్చిపోయిండవు. లైమ్ లివింగ్స్టోను, లిప్స్టిక్ లివింగ్స్టోను. ఓ మర్చిపోయా, నువ్వు కూడా ఉండవు కదా. మర్చిపోయా లివింగ్స్టోను, ఏమనుకోకు. ఇక్కడ ఉన్నది పంజాబ్ ఎక్స్ ప్లేయరు ప్రీతి జింటా. ప్లాన్లంతా నాకు బాగా తెలుసు. నిజానికి ఈ మ్యాచ్లో ఉపయోగపడేది నేనే. చూసుకో ఎట్లా రివేజ్ తీర్చుకుంటానో. ఏ లివింగ్స్టోను, ప్రీతి జింటా పేరెత్తే కూడా నీకు అర్హత లేదు. ఇంకొకసారి ఎత్తినా అంటే మంచిగా చెప్తున్నా. ఓకే మై డియర్ ఆర్సీబీ సోల్జర్స్, మ్యాచ్కి పోయే ముందు చిన్న స్లోగాను. ఇదైతే మ్యాచ్ ఆడుతూ ఉన్నప్పుడు తలుచుకుంటూ ఉండండి. మనమైతే ఈజీగా ఫైనల్లోకి అయితే వెళ్ళిపోతాం. శాంతలో అమ్ముతారు కందిపప్పు, ఉద్దిపప్పు. ఈసారి ఆర్సీబీదే కప్పు. ఓకే, అది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అట్లాగే ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలుస్తుందా లేక పంజాబ్ గెలుస్తుందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూద్దాం ఏ టీంకి ఎక్కువ సపోర్టు.